నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ పాటించాలని మరియు ప్రజలు తమ ఇళ్లలోనే ఉంటూ అనవసరంగా బయటకు రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఒక టీచర్ గా పనిచేస్తూ కూడా పాజిటివ్ అంటే ఆ సిమ్టమ్స్ కూడా ఉన్నప్పటికీ కూడా అతను బయటికి డిస్క్లోజ్ చేయలేదు. బయటికి ఒకవేళ డిస్క్లోజ్ చేసినా ఇంట్లో సభ్యులలోనే ఉండిపోయింది. మన వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతిరోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నప్పటికి కూడా అతను చెప్పకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి తప్పు. ఇక రెండవది, తెలుసుకున్న తర్వాత కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటము, అక్కడ జాయిన్ అవ్వాలి. మనం ఇంత ప్రచారం చేస్తున్నాము, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరు కూడా టెస్టింగ్ కోసం కానీ లేకపోతే ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే కానీ మీరేమీ దాని గురించి కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఇది 100% క్యూరబుల్. ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు 11 కేసుల్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. రిమైనింగ్ 10 కేసెస్ కూడా పర్ఫెక్ట్లీ నార్మల్. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా పర్ఫెక్ట్లీ నార్మల్, ఎవరికి ఎటువంటి ఇది లేదు. కానీ ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో కొద్దిగా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. ఎందుకంటే మనకు అతను నిజాలు చెప్పలేదు, దాచడానికి ప్రయత్నం చేశాడు, దాచాడు కూడా. ఇప్పుడు అనవసరంగా అది ఒక తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. మీ ఇళ్ళకైనా సరే వచ్చేసి టెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది టెస్టింగ్ చేసుకోవడానికి ఏదో భయపడ్డము, ఇది మాత్రం దయచేసి చేయకండి. ఇప్పుడు ఇక్కడ మేము డయాస్ పైన ఎవరైతే కూర్చొని ఉన్నామో మేము అందరూ కూడా టెస్టింగ్ చేయించుకున్నాం. అది లెస్ దాన్ ఏ మినిట్, 60 సెకండ్ల లోపల జరిగేటువంటి టెస్ట్. ఎవరు ఏమీ దానికి భయపడిన అవసరం లేదు. మీరు కాదు, మీ కుటుంబాన్ని అనవసరమైనటువంటి ప్రమాదాల్లో మాత్రం చేయకండి. ఇది కాకుండా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ లైక్ సిమ్టమ్స్ వచ్చినటువంటి పేషెంట్స్ను వితౌట్ టెస్టింగ్ మా నోటీస్లో పెట్టకుండా ట్రీట్ చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కానీ తెలిస్తే మాత్రం వీఆర్ గోయింగ్ టు సీజ్ దోస్ హాస్పిటల్స్. ఇంకా రెండోది, ఆ ఆర్ఎంపీ డాక్టర్స్కు సంబంధించి కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టాప్ చేసామని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడక్కడ కొంతమంది ఇంకా వాళ్ళ సొంత వైద్యాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళపైన మా నోటీస్కి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు డిటెక్ట్ అయింది కాబట్టి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు పెడతాం. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు బుక్ పోలీస్ కేసు. అదేవిధంగా ఈ ల్యాబ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇలాంటిదే చేస్తున్నట్టు మా నోటీస్కు వచ్చింది. వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లాంటివి ఏమైనా వైలేట్ చేసినట్టు తెలిస్తే మాత్రం మీరు సపోజ్ బ్లడ్ టెస్టింగు, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంది, ఆ షుగర్ లెవెల్స్ ఆ టెస్ట్లకు మాకు అభ్యంతరం లేదు. బట్ ఫీవర్ ఉండి కాఫ్ ఉండి ఆ రిలేటెడ్ టెస్టింగ్లు ఏమన్నా మీ లెవెల్లో మీరు చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మెడికల్ షాప్కు సంబంధించి కూడా ఎవరైతే ఫీవర్కి సంబంధించి కానీ కాఫ్కి సంబంధించి కానీ ఎవరైనా ట్యాబ్లెట్స్ మనము డిఎంహెచ్ఓ గారు మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, కోవిడ్ లైక్ సిమ్టమ్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ తీసుకునేటట్టయితే వాళ్ళ పూర్తి సమాచారం మనకు ఇమ్మీడియట్గా అందజేయాలి. వాళ్ళ ఫోన్లు మనం ఫోన్ కాల్ చేసేసి వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఏమ్మా ఎలా ఉంది ఏంటనేది. కానీ మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనము ఉన్నటువంటి స్టాఫ్తో 55 లక్షల పాపులేషన్ను కాంటాక్ట్ చేసే కంటే కూడా మనకు సిమ్టమ్స్ ఉన్నటువంటి ఒక 500 మందో 600 మందో మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎటువంటి అనుమానాలు కానీ లేకపోతే నాకు కోవిడ్ పాజిటివ్ ఉందని తెలిస్తే ఏదో అయిపోతుంది కానీ పెట్టుకోకండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇది. ఇన్ఫ్యాక్ట్ 80% ఆఫ్ ద పీపుల్, 80% మందికి అసలు ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటే చాలు వాళ్ళు. అది కూడా ఎందుకు చెప్తున్నాం, మిగతా వాళ్లకు అంటించకుండా ఉండేదానికి. అంతేగాని 80% మందికి అసలు ఏమీ కాదు. బట్ ఐసోలేషన్ ఈజ్ ఎ మస్ట్. మీరు దాన్ని అపోహలు పెట్టుకొని మీరు దాన్ని దాచుకొని ఉంటే మాత్రం ఇప్పుడు మనకు ఉన్నటువంటి 11 కేసుల్లో 100% దే ఆర్ ఆల్ రైట్.
ఎక్సెప్ట్ దిస్ వైజాగ్ నుంచి ఇక్కడికి మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి తప్పించి. అందుకని మీరు దాచుకోకండి. మీరు ఏదైనా చిన్న ఉంటే కూడా మాకు చెప్పండి, డెఫినెట్గా విల్ సాల్వ్ ద ప్రాబ్లం. వినుకొండ పట్టణంలో సూపం సెంటర్ వద్ద వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రాహ్మణ్ నాయుడు గారి సహకారంతో ఏర్పాటు చేసిన క్రిమి సహకార టన్నల్ను ప్రారంభించి పనితీరును పర్యవేక్షిస్తున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రాహ్మణ్ నాయుడు గారు మరియు మున్సిపల్ కమిషనర్ మరియు మండల తహసీల్దార్ గారు అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రాహ్మణ్ నాయుడు గారు. వచ్చిందా ఏమని ఆయన మెలకు వచ్చి నిద్ర పట్టట్లేదు. నాకేమైనా వైరస్ వచ్చిందేమో నాకేమైనా వైరస్ వచ్చిందని పొదువులో అది జ్ఞాపకం వస్తుందన్నా ఎమ్మెల్యే అన్నా ఏం చేయమంటావు? నీవు ఏం చేయటం లేదయా, డాక్టర్ కాడికి వచ్చి ఒకసారి చూపించుకోపో నీకు పూర్తిగా క్లియర్ అయితేనా. ఆ డాక్టర్ కాడికి తీసుకుపోతే 14 రోజులు అసలు ఒక్క రోజు కూడా ఉంచుకోరాయా నిన్ను. నీకు వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తారు, నువ్వు హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పారు. ఇంట్లో ఉండు, ఎందుకు అందరిని కలవటం అని కూడా చెప్పారు. ఇంట్లో ఉండండి. ఈ వారం మటుకి బాగా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. సిఐ గారు మోటార్ సైకిల్ పట్టుకున్నాడు, సిఐ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండని అంటే కుదరదు, ఇబ్బంది పెడతారు, మీరు రావద్దు. ఎంతో ముఖ్యమైన అవసరం ఉంటేనే బయటికి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ టర్మల్లో గుండా వెళ్ళాలి. ఇటు వచ్చినప్పుడు మటుకు కంపల్సరీగా టర్మల్లో వెళ్ళండి. బాగా ఆ స్ప్రే చేస్తుంది టర్మలు. మన దగ్గర ఎక్కడున్నా వైరస్ ఉన్నా బ్యాక్టీరియా ఏదున్నా చంపేస్తుంది. మంచి ఆలోచన చేసినటువంటి డిపార్ట్మెంట్కి మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్న సూచనలు, సలహాలు ఖచ్చితంగా పాటించి కరోనా మహమ్మారిని పారదూరవలసిందిగా IUML పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీర్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. టీవీ 36 వీక్షకులకు మీ బషీర్ అహ్మద్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రెసిడెంట్, హైకోర్టు అడ్వకేట్, గ్రీన్ సలాం. ఈరోజు నేను గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు సోదరులకు ఒక ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు, కరోనా వైరస్ కారణంగా గల్ఫ్ దేశాల్లో కూడా లాక్డౌన్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి నేను మన సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మీరు బయటకు రాబాకండి. బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వండి. ఇంట్లో పరిమితమయ్యి మీ విలువైన సమయాన్ని మీ ఇంట్లో ఉన్న డెస్క్టాప్ మీద కానీ లేదా ఫోన్లో కానీ మంచి మంచి సాహిత్యం, మంచి మంచి పుస్తకాలు మీకు దొరుకుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని చదవమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు భారతదేశానికి అమూల్యమైన సేవలు చేస్తున్నారు. మీరు ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితో గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి మీరు పంపిస్తున్న విదేశీ డబ్బు వల్ల ఇక్కడ భారతదేశ ప్రభుత్వం బలోపేతం అవుతుంది. అలానే మీ కుటుంబాలు కూడా బలోపేతం అవుతున్నాయి. మీరు అమూల్యమైన సేవల్ని భారతదేశానికి చేస్తున్నారు. కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత, మీ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ముస్లిం లీగ్ పార్టీగా మా మీద ఉందని మేము భావిస్తూ మీ అందరికీ ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. బయటకు వెళ్ళబాకండి, ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమలాపురం కరోనా వైరస్ విపత్తులో లాక్డౌన్ కారణంగా ఉప్పలగుప్తం మండలం యానం గ్రామంలో కైరన్ ఎనర్జీ సంస్థ సమకూర్చిన 1400 మందికి నిత్యావసర సరుకులు గ్రామస్తులకు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి పే విశ్వరూప్, కైరన్ ఎనర్జీ సంస్థ అధికారులు. ఉప్పలగుప్తం మండలం యానం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల కోరిక మేరకు ఆర్డర్స్ వచ్చిన తరువాత 3000 రూపాయల విలువ చేసే కిట్లను దాదాపు 1400 మందికి కరోనా ఎఫెక్ట్ పీడిత CSR నిధుల నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఈ రోజు అందజేశారు. చమురు సంస్థ అయినటువంటి కైరన్ ఎనర్జీ సంస్థ నుండి ఎంతో బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా 6 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇస్తున్నారు. 5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్కు, 1 కోటి రూపాయలు RDOకు అందజేస్తున్నారు. నియోజకవర్గం కోసం బాగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం యానం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కైరన్ వేదాంత
కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరిక మేరకు నాతో చర్చించిన తర్వాత 3,000 రూపాయలు ఖరీదు చేసే కిట్లు తయారు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి దాదాపు 1,400 మందికి ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈ కరోనా ఎఫెక్ట్ పీడిత ప్రజలందరికీ కూడా వారి యొక్క బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు ఈ యొక్క కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో శానిటేషన్ కోసం 3 లక్షల రూపాయలు ఎంపీడీఓ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాగా శానిటైజ్ చేస్తారో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 2 లక్షల రూపాయలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఇచ్చి ఈ యొక్క శానిటేషన్ కూడా బాగా చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా వీరి యొక్క సిఎస్ఆర్ నిధులు కూడా ఎంతో బాధ్యతగా కేన్ ఎనర్జీ యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా 6 కోట్ల రూపాయలు ఇక్కడ అమలాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వీళ్ళు కేటాయిస్తున్నాం. నిజంగా అభినందిస్తున్నాం. చాలా కంపెనీలు, ఓఎన్జీసీ లాంటి కంపెనీలు, ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలు సిఎస్ఆర్ నిధుల పేర్లు చెప్తున్నారు తప్ప సర్టెన్ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఫిక్స్ చేయట్లేదు. నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చిన్న కంపెనీ అయినప్పుడు కూడా కేన్ ఎనర్జీ ఏదైతే ఒక సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధులను ప్రతి సంవత్సరం కూడా 6 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. 5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి వద్ద, అదేవిధంగా ₹1 కోటి ఆర్డీఓ గారి పెట్టి స్థానిక శాసనసభ్యులు ఇచ్చినటువంటి రికమెండేషన్ మేరకు ఏదైతే 50% ఈ అల్లవరం ఈ యొక్క కులగుప్తం మండలానికి, అదేవిధంగా మిగిలిన 50% మిగిలిన 2 మండలాలకు ఇచ్చే విధంగా ఏదైతే గతంలో ఒక ఒప్పందం కుదురుతుందో ఆ ఒప్పందం ప్రకారం తూచా తప్పకుండా ఈ యాజమాన్యం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా కేటాయిస్తున్నారు, బాగా చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మిగిలిన కంపెనీలు కూడా ఈ యొక్క ఫిక్సేషన్ కావాలని అడుగుతున్నాం. మొన్నే ఓఎన్జీసీ యాజమాన్యంతో కోనసీమకు చెందినటువంటి 5 శాసనసభ్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు బోస్ గారు, నేను, స్థానిక పార్లమెంట్ సభ్యులు అనురాధ గారు అందరం కలిసి మనం రిక్వెస్ట్ చేస్తాం. ఈ ఆపద సమయంలో ప్రభుత్వంతో పాటు సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు కూడా ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి 100 కోట్ల రూపాయలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ కోనసీమలో ఉన్నటువంటి 5 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 4.5 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులని మీరు గిఫ్ట్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చర్చించి చెప్తానన్నారు. తప్పనిసరిగా ఇవాళ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. నిన్నే మాట్లాడాను. అయితే అన్నీ ఒకటే కాకుండా నియోజకవర్గాల వారిగా బ్రేకప్ ఇవ్వమని చెప్పారు. ఆర్డీఓ దగ్గర కూడా బ్రేకప్ పంపించారు. తొందరలోనే వారి యొక్క మేము ఏదైతే అడిగామో ఆ యొక్క రిక్వెస్ట్ని తప్పనిసరిగా వాళ్ళు ఇస్తారన్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి 100 కోట్లు ఇమ్మని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. తప్పనిసరిగా దాన్ని కూడా ఆమోదిస్తారన్న విశ్వాసంతో ఉన్నాం. ఒకవేళ ఆమోదించిన పక్షంలో మళ్ళీ స్థానిక శాసనసభ్యులందరూ కూర్చుని, కోనసీమకు చెందినటువంటి 5 శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూర్చుని తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించి వారి నుంచి తప్పనిసరిగా మా డిమాండ్ నెరవేర్చుకోవడానికి మేము కృషి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం కరోనా బారిన పడిన ప్రజల సేవల్లో అహర్నిశలై శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు సహాయం అందించాలనే దృక్పథంతో ముమ్మిడివరం మండలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనిపల్లి సత్యనారాయణ మరియు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు సహాయం అందించాలనే దృక్పథంతో ఎదుర్లంకకి చెందిన సంఘ సంస్కర్త ముదునూరి సతీష్ రాజ్ దాతలుగా ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనిపల్లి సత్యనారాయణ, బోండాయకాడ తూము గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం వార్డు సచివాలయ సిబ్బంది శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక మార్కాపురం మండలం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19 లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో 4 చక్రాల వాహనాలు 23, 2 చక్రాల వాహనాలు 413 మొత్తం సీజ్ చేయబడినవని, అందులో మార్కాపురం 28, నారాయణ స్కూల్ కూడా ఉన్నది. ఖమ్మం 6 సీజ్ చేసిన వాహనాల పెనాల్టీ విలువ 2,33,013 రూపాయలు. కిరాణా షాపులకు 9 గంటల వరకే సమయం కేటాయించడం జరిగింది. అయితే ఆ సమయాన్ని మించి కిరాణా షాపులో ఉండడం గమనించాం. మోటార్ వెహికల్ మీద వెళ్తున్న వాళ్లని పోలీసు సిబ్బంది ఆపినప్పుడు హాస్పిటల్ లేదా మందుల షాప్కి వెళ్తున్నాను అని ఎక్కువగా చెప్తున్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు నుండి 9 గంటల సమయం తరువాత ఏ మోటార్ వెహికల్ కనిపించినా వెంటనే సీజ్ చేసి పెనాల్టీ వేయడం జరుగుతుందని డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఖచ్చితంగా అందరూ కూడా కొన్ని ఇబ్బందులు పడతారు, అయినప్పటికీ కూడా పాటించి తీరాల్సిందే. ఇప్పుడు టౌన్లోకి వచ్చేసరికల్లా టౌన్స్లో మామూలుగా ఎసెన్షియల్ కమాడిటీస్, వెజిటబుల్స్కు మార్నింగ్ 6 to 9 అలౌ చేయడం జరుగుతుంది. స్లోగా ఇతర షాప్స్ల వాళ్ళు కూడా మేము కూడా ఈ పీరియడ్లో అమ్ముకోవచ్చు కదా అన్నట్టు వ్యాపారాలు మొదలుపెట్టారు. వాళ్ళని తీసుకొస్తే పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏదన్నా పెరిషబుల్ ఐటమ్ ఏదన్నా తొందరగా డిస్పోజ్ చేయకపోతే చెడిపోతుంది అంటే దాని వరకు మాత్రమే, అది కూడా మార్నింగ్ 6 to 9 అలౌ చేయడం జరుగుతుంది. గ్రోసరీ షాప్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి మాత్రమే, అంతేగాని మిగతా షాప్స్ తీయకూడదు. తర్వాత ఎట్లాగో ఇప్పుడు ఆటోలు ఇది కన్వీనియన్స్ లేదు కాబట్టి ఏడికి ఆటోల్లో బదులు మోటార్ సైకిల్లో 4, 5, 3 అట్లా ట్రావెల్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ మోటార్ సైకిల్ మీద ఒకరికంటే ఎక్కువ తిరగకూడదు. అట్లా తిరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే 4 వీలర్లో అయితే ఫ్రంట్ సీట్లో ఒకరు, వెనక రేర్ సీట్లో ఒకరు, అట్లా ఇద్దరికంటే ఎక్కువ తిరగొద్దు. అదేవిధంగా చాలామంది మోటార్ సైకిల్లో టికెట్లు ఉన్న వాళ్ళు పోలీసులు క్వశ్చన్ చేస్తే మెడికల్ షాప్ అని చెప్తున్నారు. టౌన్లో దాదాపు 30-40 మెడికల్ షాప్స్ ఉన్నాయి నాకు తెలిసి. కానీ అందరూ కూడా ఈ గడియారం స్తంభమో లేదంటే ఈ జోర్నాల్ సెంటర్కి వస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు దగ్గరలో ఉండే ఇళ్ళ దగ్గరనే తీసుకొని, ఎందుకంటే మెడికల్ అంటే పోలీసులు కూడా ఏమన్ననేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా. అదేవిధంగా దాతలు ఇంతవరకు ఫుడ్ పంచుతారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైనార్టీ నేత ఎండి ఫతుల్లా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి నుండి బయటకు రాలేక, పనులు లేక, ఆర్థిక భారంతో, పూట గడవక, పోషణ భారంతో సతమతమవుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే సహాయం ప్రకటించవలసిందిగా డిమాండ్ చేశారు. వస్తువులు లేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, కొనలేక అనేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వ్యక్తికి 5 కిలోలు బియ్యం, ఒక అర కిలో పంచదార, 1 కిలో కందిపప్పు రేషన్ షాపుల ద్వారా ఇస్తుంది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఈ నెల 30 రోజులు గడవవు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు అనేక ఇంకా ఉంటాయి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు అనేక ఉంటాయి. కూరగాయల దగ్గర నుంచి, పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అనేక వస్తువులు వాళ్ళు కొనాల్సి వస్తుంది. వాళ్ళ జేబుల్లో ఈరోజు, పేదల జేబుల్లో ఒక చిల్లి గవ్వ కూడా ఈరోజు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో, ఈ పరిస్థితుల్లో ఈ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది. ఇటువంటి తరుణంలో కేవలం ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఇంటికి 1000 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుందో ఆ 1000 రూపాయలు ఇచ్చేసి చేతులు తుడుపుకుంటున్నాయి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళకు ఆ 1000 రూపాయలతో ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు. వాళ్ళు పాలు కొనాలన్నా, పిల్లలకు పాల ప్యాకెట్ కొనాలన్నా,
కూరగాయలు కొనాలన్నా, ఇంకా అనేక నిత్యావసర వస్తువులు, చింతపండు నుంచి, కారం నుంచి, పసుపు నుంచి అనేక రోజైతే వాడుకునే వస్తువులు, కనీసం తినటానికి వాడుకునే వస్తువులు కూడా వాళ్ళకి ఈరోజు డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఓన్లీ 1,000 రూపాయలు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మేమేదో సహాయం చేశామనుకుంటుంది. కానీ ఇది చాలా దారుణం. ఇది పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు. దాదాపు 20 రోజులు అయిపోయింది. వాళ్ళు షాపులు కట్టేసుకొని కూలీ పనులకు వాళ్ళు వెళ్ళలేక కూలీ పనులు చేసేవాళ్ళు, అలాగే షాపుల్లో పనిచేసేవాళ్ళు, అలాగే వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వాళ్ళు, వీళ్ళందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రతి ఇంటికి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తే వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. మీరు 5 కిలోల బియ్యం ప్రతి మనిషికి ఇస్తున్నారు, కిలో కందిపప్పు ఇస్తున్నారు, మంచినూనె. దీంతో పాటు 5,000 రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక 4,000 రూపాయలు చేసి 5,000 ఇస్తే కనుక పేదలకు న్యాయం జరిగింది. వాళ్ళు ఇంట్లో ఉండి క్వారంటైన్లో ఉండి ఈ షట్డౌన్లో లాక్డౌన్లో ఉండి వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కొని వాళ్ళు 3 పూట్ల భోజనం చేసే పరిస్థితి కల్పించవలసిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సీతంపేట నందు కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సూచనల సలహాలకు మంగళం పాడారు. పేద ప్రజలకు ఈ రోజు కందిపప్పు, బియ్యం, బిర్యానీ ప్యాకెట్లు, కూరగాయలు ఎంపీ మార్గాని భరత్ రామ్ చేతుల మీదుగా ప్రజలకు అందించారు. మార్గాని భరత్ వచ్చి వెళ్లిన తరువాత రాజమండ్రి డివిజన్ కో డైరెక్టర్ శివరాం సుబ్రహ్మణ్యం మరియు రౌతు ప్రకాష్ రావు అందరి సమక్షంలోనే గుంపుగా ప్రజలందరూ ఒకేసారి పడిపోయి ప్యాకెట్ల కోసం గుమిగూడారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ డిస్టెన్స్ గురించి మరియు ప్రజలు గుంపులుగా ఉండవద్దు అని పలు రకాల సూచనలు, సలహాలు చేస్తున్నప్పటికీ వీటిని సైతం లెక్క చేయకుండా నిర్వాహకులు చోద్యం చూశారు. లాక్డౌన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా పొడిగించాలి. ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ముక్తార్ అలీ డిమాండ్. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రక్రియను తెర మీదకు తీసుకొచ్చి కరోనాను కట్టడి చేసింది. మరియు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ను కొనసాగించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టి ప్రజలను కాపాడవలసిందిగా కోరారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా భయభ్రాంతులను చేస్తుంది. వీటికి దాటికి పెద్ద పెద్ద దేశాల్లో కూడా తలకిందులైపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత ఇక లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలా, ఎత్తివేయాలా అనే దానిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఉంది. అయితే ఈ సందర్భంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, ఏదైతే లాక్డౌన్ ను చేశారో ఆ లాక్డౌన్ అనేది ఇంకొక 4 రోజులు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో, అంటే ఒక లింక్ దొరికింది, ఆ లింక్ ని తీసుకొని మీరు కేవలం వాళ్ళనే మాత్రమే టెస్టులు చేస్తున్నారు. నిజానికి మీరు భారతదేశం మొత్తం అసలు సరిగ్గా కనుక టెస్టులు చేస్తూ పోతే ఈ పాజిటివ్ కేసెస్ చాలా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని అంచనా వేయలేకపోతున్నాం. ఇటువంటి సందర్భంలో లాక్డౌన్ కనుక ఎత్తివేస్తే భారతదేశం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకి మెడికల్ కిట్స్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ
అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భంలో లాక్డౌన్ ఎత్తివేయడం అనేది సమంజసం కాదు. అయితే ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేయకపోతే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది, లేకపోతే మధ్యతరగతులు ఏమైపోతారు, పేదవాళ్ళు ఏమైపోతారు అనే దాని గురించి వస్తే నేను వారికి సలహా ఇచ్చేది ఏమిటంటే ప్రస్తుతం ప్రాణం కన్నా విలువ అనేది ఇంకొకటి లేదు. మనకి పొప్పన్నం దొరికినా గానీ అది పరిమాణం కింద లెక్క. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినటువంటి దానికి సమకూర్చడం, బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, లేదా ఇంకా వేరే వేరే విషయాలు కావచ్చు, ఇవన్నీ సమకూర్చి వాటి గురించి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే బాగుంటుంది. కానీ లాక్డౌన్ ఎత్తివేయడం అనేది సమంజసం కాదు. లాక్డౌన్ ఎత్తివేయడం అనే నిర్ణయం అనేది మంచి శుభపరిణామం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారిస్తాయని నేను భావిస్తున్నాను. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 36.